ఈ బ్రెడ్ ఫ్రై అయిపోయింది మంచి బంగారు రంగులో. అందులో మనకి ఇష్టమైన నేతిలో చక్కగా ఫ్రై చేసేసుకున్నాను. మరి ఈ మాత్రం చక్కగా ఫ్రై అయిపోతే మిఠాయి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ బ్రెడ్ ముక్కలు తీసేసి ఆ ఉన్న నేతిలోనే చక్కగా ఉడికిచ్చి ఆ నీళ్లు కూడా అంతా లేకుండా ఈ గుమ్మడికాయని ఇందులో వేసేసుకుందాం. దీన్ని ఇలా మ్యాష్ చేసుకుంటూ దీంట్లోనే కుక్ చేసేసుకుందాం. క్యారెట్ హల్వా ఎలా మనం చేసుకుంటామో దీన్ని కొంచెం మ్యాష్ చేసేసి కుక్ చేసుకుందాం. ఏం తొందర లేదు. 10 నిమిషాల్లో మొత్తం మిఠాయి, అది కూడా ఏం మిఠాయి తింటే అప్పుడు తెలుస్తుంది మీకు. దీన్ని వేసి కుక్ చేసుకోవచ్చు. మీకు బోల్డ్ టైం ఉందంటే ఇందులో పాలేసి కుక్ చేసుకోవచ్చు. లేకపోతే కండెన్స్డ్ మిల్క్ మార్కెట్లో రెడీగా దొరుకుతుంది. మరో గిన్నెలో పాలు ఒక అరగంట పాటు స్లోగా కుక్ చేసుకున్నామంటే ఇలా చిక్కగా అయిపోతుంది. గుమ్మడికాయతో పాటు కుక్ చేసుకుందాం. పాకం ఏదైతే రెడీగా ఉందో ఇందులో బ్రెడ్ ముక్కలు, ఈ కిష్మిష్ ఇవన్నీ కూడా దీంట్లోనే వేసేసుకుందాం. దీన్ని కలిపేసి రెడీగా పెట్టుకుందాం. ఎందుకంటే ఇందులో వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్రెడ్ కూడా చక్కగా పీల్ చేసుకొని ఇందులో చిక్కటి పాలు వేసి మరి కొంచెం సేపు కుక్ చేస్తే ఇది మన డబుల్ కా మీఠా రెడీ అయిపోతుంది. కానీ ఈరోజు మనం ఏకంగా గుమ్మడికాయతో చేసుకుంటున్నాం. కొంచెం కలిపేసుకుందాం. కావాలి అంటే ఇందులో కొంచెం కుంకుమ పువ్వు నీళ్ళు కూడా వేసుకోవచ్చు. చక్కగా కొంచెం సేపు ఇలా మంటలో కుక్ చేసుకుంటూ కావాలంటే కుంకుమ పువ్వు నీళ్ళు కూడా ఇందులో వేసుకోవచ్చు. ఖరీదైన కుంకుమ పువ్వు, కొంచెం అంత కలర్ మనకి చూడ్డానికి కొంచెం మంచిగా కనిపిస్తుంది. దీంట్లో మనం ముందుగా చేసుకున్న ఈ బ్రెడ్, ఈ కిష్మిష్ అన్నీ వేసుకున్న ఈ పాకంతో కూడిన ఈ మిఠాయిని చక్కగా ఇందులో వేసుకొని కలిపేసుకుందాం. బ్రెడ్ చిన్న చిన్న ముక్కలుగా ఉంది, అంతా పర్ఫెక్ట్ కలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు 3-4 నిమిషాలు కుక్ చేసేసుకొని దీన్ని వడ్డించుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ముందు దీన్ని లైట్గా కుక్ అవనియండి. డబల్ కా మీఠా ఎప్పుడు తినుంటారు, కానీ ఇందులో వచ్చే ఆ టేస్ట్ ఉంటుంది చూసారా, అది మీరు ఎప్పుడు తినలేదు. మీరు డబల్ కా మీఠా మంచి క్యారెట్ని కూడా మంచిగా ప్యూరీ చేసేసి ట్రై చేయండి. మరి ఈరోజు గుమ్మడికాయతో మన మిఠాయి కూడా రెడీ అయింది. 1-2 నిమిషాల్లో దీన్ని స్టవ్ కట్టేసి మనం వడ్డించేసుకుందాం. రెడీ అయిన తర్వాత మనం ఇందులో యాలకుల పొడి వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ కూడా కట్టేసాను. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది గుమ్మడికాయ మంచి ఫ్రూట్ ఫ్లేవర్ తోటి. మరి కొంతమందికి ఆ డబల్ కా మీఠా ఇలా తిన్నప్పుడు బ్రెడ్ కొంచెం కరకరలాడితే చాలా ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు ఈ మిఠాయి చల్లారక ముందే దీన్ని ఇందులో బ్రెడ్ ముక్కలు అన్నీ వచ్చేలా వేసేసుకుందాం. ఇంత మంచిగా ఉంటే ఇలా సగం చేసుకున్న దాంట్లో సగం తినేయాలి మరి. సో చూడండి ఎంతో బ్రహ్మాండంగా ఉంది. కొంచెం మన కిస్మిస్, మన బాదాము అన్నీ పక్కకు తీసి పెట్టాను. దీన్ని కూడా దీనిపైన ఇలా వేసుకోవడానికి అదిరిపోయే మిఠాయి ఉంటే ఆహా, తింటూ ఉంటే దాంట్లో మజానే వేరు. ఇలా అలాగే కోడిగుడ్డుని ఒక బౌల్లో పగలగొట్టేద్దాం. 3 కోడిగుడ్లు వేసుకుందాం. వేసేసుకొని ఒక ఫోర్కు లేకపోతే విస్క్ తీసుకొని ఈ కోడిగుడ్లని ఇలా బీట్ చేసుకుందాం. అయితే ఈ కోడిగుడ్డు కేవలం సొన విరిగేదాకా వీటిని బీట్ చేసుకొని లైట్గా కలిపేసుకుందాం. ఈ నూనెలో మనం ఈ కోడిగుడ్డుని వేసి కుక్ చేసుకుందాం. అయితే కోడిగుడ్డు పొరిట మనం చేయడానికి ఇలా వేసి ఈ నూనెలో చక్కగా కలిపేస్తాం. మరీ ఎక్కువ కుక్ చేయకుండానే ఈ కోడిగుడ్డుని తీసి మరొక ప్లేట్లో వేసేసుకుందాం. ఈ కోడిగుడ్డు మీరు చూడండి ఇలా సాఫ్ట్గా ఉంది, ఇంకా ఫుల్గా కుక్ అవ్వలేదు. ఇలా ముక్కలు ముక్కలుగా చేసేసి, అంటే స్టవ్ కట్టేద్దాం. దీన్ని ఇలా ముక్కలు ముక్కలుగా చేసేసి ఒక ప్లేట్లో తీసేసి పెట్టేసుకుందాం. వేసిన వెంటనే మన ఈ కోడిగుడ్డుని ఇలా చిన్నగా కీమాలాగా చేసుకొని వాడుకుందాం. ఇది వరకు కాలీఫ్లవర్ కూర చేసినప్పుడు కూడా నేను ఇలా టెక్నిక్ చూపించాను. ఇలా చేసుకోవడం వల్ల తర్వాత మనకి మొత్తం కూర చాలా టేస్టీగా వస్తుంది. ఈ పెసరపప్పుతోటి కూడా చేసుకుందాం. అయితే పెసరపప్పుని కొంచెం మసాలా స్టైల్లో చేసుకోవడానికి మరి కొంచెం నూనె వేసుకుందాం. కొంచెం నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, అయ్యి బాబాయ్ చాలా వేడెక్కినట్టుందే, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా
ఇందులో వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసి, ఇది మా ఇంట్లో కరివేపాకే, లేతటి కరివేపాకు వేయగానే మంచి గుమగుమలాడిన సువాసన వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇందులో పసుపు కూడా వేసుకుందాం. అయితే చేసుకునే ఈ పెసరపప్పు దీంట్లో మంచి సూపర్ టేస్ట్ వస్తుంది. అది ఎలా వస్తుందో చూడండి. మరి అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం కూడా ఇందులో వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇది వేసుకొని పప్పుకి తగ్గ మంచి మసాలా కూడా వేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత మనం నానబెట్టుకున్నాం ఒక 2 గంటల పాటు పెసరపప్పుని ఇందులో వేసేసుకోండి. పెసరపప్పు ఒక అరగంట నానితే చాలు, నానిపోయినట్టే. అంతకంటే ఎక్కువ నానబెట్టినా దండగే. ఈ పెసరపప్పు వేసి దీన్ని ఇలా కుక్ చేసుకుందాం. దీంతోపాటు మనం కొంచెం అంత ఉప్పు వేసుకుందాం. ఒకటి మీరు గమనించాలి, ఆ కోడిగుడ్డు నేను ఇంతకుముందు వేసినప్పుడు ఇందులో ఉప్పు వేయలేదు, కానీ ఇప్పుడు వేసేస్తున్నాను. వేసి కుక్ చేసుకుందాం. ఈ పప్పు కూడా కొంచెం కుక్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి కావాలంటే కొంచెం అంత నీళ్లు, ఇందులో కొంచెం అంత నీళ్లు వేసి దీన్ని మూత పెట్టి అలా ఒక 5 నిమిషాల పాటు తక్కువ మంటలో కుక్ చేసుకుందాం. 5 నిమిషాలు కూడా పట్టకపోవచ్చు, ఒక 3-4 నిమిషాలు అయితే సరిపోతుంది. తర్వాత దీంట్లో మనం మంచి మసాలా వేసి కుక్ చేసుకుందాం. పప్పు కుక్ అయిపోతూ ఉంది. అయితే ఇందులో మనం వేయడానికి మిరియాలు, ఇందులో కోడిగుడ్డు కూడా వేస్తున్నాం కదా, కోడిగుడ్డు మిరియాలు మంచి టేస్ట్. మీరు ఎప్పుడన్నా చూడండి, ఒక ఎగ్ పఫ్స్ తీసుకోండి, మిరియాలు వేస్తారు. కోడిగుడ్డు ఉడకబెట్టిన దాని మీద కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసుకొని ఏంటి ఎంతకాలంలో మన దేశమే కాదు యావత్ ప్రపంచంలో తినేస్తున్నారు. మంచిగా స్క్రాంబుల్ ఎగ్ చేసి దాంట్లో కూడా కోడిగుడ్డు మిరియాలు వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఫస్ట్ మిరియాలు దంచేసుకుందాం. ఓకే, ఇప్పుడు మన పప్పు కూడా ఉడికింది. అయితే పప్పులో అన్నిటికంటే చక్కగా మనకి నచ్చే సువాసన మన సాంబారు పొడి. అయితే ఇప్పుడు మన పప్పు ఉడికింది, కొంచెం నీళ్లు కూడా వేసుకున్నాం, అది కూడా ఆవిరైపోయింది. కానీ కోడిగుడ్డు మరి ఇంకా కొంచెం ఉడకాలి, తొందరపాటు పడకుండా. మరి ఈ పప్పులో మరి కొంచెం నీళ్లు వేసుకుందాం, ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. అప్పుడు పప్పు రెడీ కావాలి, దీంట్లో తేమ ఉండకూడదు. అప్పుడే మనం ఇందులో సాంబార్ పొడి కూడా వేసుకుందాం. పొడి రెడీగా ఉంది, కానీ ఇది డ్రై అయిన తర్వాత వేసుకుందాం. ఇప్పుడు మనకి పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఆహా, చూడండి పర్ఫెక్ట్. దీంట్లో మిరియాల పొడి, మన సాంబార్ పొడి కొంచెం, అయితే కొంచెం వెన్న కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో కొత్తిమీర, చెప్పాను కదా ఒక స్పెషల్ మసాలా అని, ఇదే మన స్పెషల్ మసాలా. ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో మనం కోడిగుడ్డు ముందుగా స్క్రాంబుల్ చేసుకున్నది కూడా ఇందులో వేసేసి పెసరపప్పు మన కోడిగుడ్డు మసాలా రెడీ. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ మిరియాలు, ఆ సాంబార్ మసాలా దీంతో భలేగా ఉంటుంది. ఎందుకు కోడిగుడ్డు సపరేట్గా చేసి ఎందుకు వేయాలి అంటే, మీకు రెండింటి రుచి, అంటే మనం ఫస్ట్లోనే దీంట్లో కోడిగుడ్డు వేసేస్తే దాని రూపు మారిపోతుంది, దాని రుచి మారిపోతుంది. ఇది చాలా సింపుల్గా రెడీ అయింది. మరి కావాలంటే దీంట్లో కొంచెం వెన్న కూడా వేసుకుందాం. దీన్ని చక్కగా వడ్డించేసుకుందాం. స్టవ్ కట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఇలా వేడిలో ఉంచి వడ్డించుకుందాం. చాలా సింపుల్గా, చాలా ఈజీగా పెసరపప్పు కోడిగుడ్డు మనకి మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. మంచి సువాసన, పప్పు పర్ఫెక్ట్గా ఉంది. దీంట్లో ఆహా, కొంచెం వెన్న వేసేస్తే దీన్ని రూపే అదిరిపోతుంది. సో మరి టేస్ట్ చేసేద్దామా? చాలా ఈజీగా, దీన్ని కడుపుకి హాయిగా ఉంటుంది. దీన్ని రొట్టెలతో తినచ్చు, పొద్దున చపాతీలతో తినచ్చు, మరి డబ్బాలో కట్టించిన టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కోడిగుడ్డు ఈ విధంగా చేసుకుంటే లంచ్ బాక్సులో కూడా మీకు ఎక్కువ వాసన లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా కానీ లంచ్ బాక్స్లో కోడిగుడ్డు పొరిటే లేకపోతే ఆమ్లెట్ పెట్టిస్తే అది మధ్యాహ్నం కల్లా ఒక రకమైన వాసన వస్తుంది. ఇలా చేసి పెట్టి చూడండి, బా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో. సో మరి